2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విజన్ 2020 ప్రకటిస్తే చాలామంది తప్పుబట్టారు. కానీ ఆ విజన్ ఫలితాలు ఇవాళ అందరికీ కనిపిస్తున్నాయన్నారు. ఇప్పుడు విజన్ 47 గురించి ఆలోచిస్తున్నామన్నారు. సంపద రావాలి, ప్రజలు సంతోషంగా ఉండాలని, ఈ విషయంలో ముందుకు వెళ్లడమే తప్ప వెనకడుగు వేసేది లేదన్నారు. విజయవాడ పటమటలోని దత్తపీఠాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామితో చంద్రబాబు సమావేశమయ్యారు. సీఎంకు స్వాగతం పలికిన గణపతి సచ్చిదానంద స్వామి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం రాష్ట్రంలోని 42 ప్రాంతాల్లో చేపట్టబోయే దత్తక్షేత్రనాథ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ స్వామీజీని దర్శించుకోవటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నానని, సమాజ హితం కోసమే సచ్చిదానంద పనిచేస్తున్నారన్నారు. కష్టాలు తొలగాలని పూజలు చేసి తనకు ప్రసాదం అందించారన్నారు. ఆధ్యాత్మిక భావన మనలో ఉండాలని, ఎప్పుడూ యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో మనం ఉండాలన్నారు. భగవంతుడి ఆశీస్సులు కూడా తోడుగా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని, పేదరికం పుట్టిక పోవాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ దిశగా కృషి చేస్తామని, ప్రజలు తనపై నమ్మకం పెట్టుకోవాలన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర వైపు తీసుకువెళ్లే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు అన్నారు. 2047 స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం. నేను స్వామీజీకి ఒకటే హామీ ఇస్తున్నా, ఏదైతే సంపద రావాలి, అదేవిధంగా మీ అందరికీ ఆనందంగా ఉండాలి. సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం, కానీ ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీజీ వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలి. స్పిరిచువాలిటీ కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భగవంతుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ భగవంతుడికి దగ్గర చేర్చే వ్యక్తే మన పూజ్యశ్రీ స్వామీజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామందిని చూశాం, కానీ నాదస్వరంతో మన అందరికీ సమస్యలుంటే పరిష్కారం చేసే శక్తి ఒక్క మన స్వామికే ఉండడం మనందరి అదృష్టం కూడా. ఈరోజు మళ్ళీ నేను అన్ని క్షేత్రాలు తిరుగుతానని, 53 రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే వారు ఇక్కడ ఉన్నంత వరకు అన్నీ కూడా. అనంతరం గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ కృష్ణానది ఒడ్డున జరిగిన సభను మర్చిపోలేనని చెప్పారు. చంద్రబాబు కర్మయోగి, ఆయన సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయన్నారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండటమే కాకుండా స్వర్ణాంధ్ర సాకారం కావటం సాధ్యమన్నారు. ఆయనకు కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. యువతకు చెప్పినట్టుగా అన్నదానం చాలా ముఖ్యమైనటువంటిది మన ఆశ్రమాల్లో, ఆ పీఠాల్లో. అట్లా ఆ కార్యక్రమాన్ని వాళ్ళకి ప్రోద్బలించి ఇంకా ఎక్కువ చేయండి అని చెప్పడానికి కోసం సంతోషపడుతున్న ఆ కృష్ణమ్మ, ఆ కృష్ణవేణి తల్లి అది 2 సంగమం చేసినటువంటి సందర్భంలో కూడా స్వామీజీ వెళ్ళారు. భగీరథుడయ్యా నువ్వు అని కూడా చెప్పడం జరిగింది అక్కడ వెళ్ళి స్వామీజీ. ఇప్పటికీ కూడా అది మర్చిపోలేను అటువంటి సభ, ఆ కృష్ణానది ఒడ్డు దగ్గర జరిగినటువంటి సభ. అట్లనే మళ్ళీ పరమాత్ముడు మళ్ళీ ఆ మంచి కర్మయోగిని మళ్ళీ మనకు తీసుకొచ్చి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మంచి కర్మయోగి. ఆయన ఏమేమి సంకల్పించారో, భగవంతుడు అమ్మవారు ఆయనతో ఏమేమి చేయించాలనుకుందో నిర్విఘ్నంగా జన సహకారముతో, పరమాత్ముడి యొక్క వాతావరణ సహకారంతో అన్నీ చేయని అని చెప్పేసి ఈ సర్కార్కి మంచి భవిష్యత్తు ముందు ఉండాలని చెప్పేసి స్వర్ణాంధ్రగా మళ్ళీ నేను అనుకోవాలా అనేటువంటి మనస్సులో నేను సంకల్పం చేస్తున్నాను. ఎంత సంతోషమైందో, ఆ సంతోషానికే నేను వయస్సు లెక్క చేయకుండా, ఏమీ లెక్క చేయకుండా పరిగెత్తుకొని వచ్చాను అన్ని చోట్ల తిరుగు. కొల్లేరు నుంచి ఉప్పుటేరు కలిసే చోట పూడిక పెరిగిపోతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఉప్పుటేరు పూడిక తీసే అంశంపై అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
వైకాపా సర్కార్ చేసిన తప్పులు భవిష్యత్తులో పునరావృతం కాకూడదన్నదే తమ ప్రభుత్వ ఆలోచనని నిమ్మల రామానాయుడు చెప్పారు. బుడమేరు వరద నియంత్రణపై మంత్రి నారాయణతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడం గురించి సమాలోచనలు చేశారు. బుడమేరు కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఉప్పుటేరు పూడిక తీసే అంశంపై అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మొత్తం 5 అంశాలపై వారికి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నెలాఖరులోపు దీనికి సంబంధించిన నివేదిక తయారు చేయనున్నారని తెలిపారు. వరదల సమయంలో సీఎం చంద్రబాబు సహా అంతా కష్టపడి పనిచేశారని వివరించారు. వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు చేసిన తప్పులు భవిష్యత్తులో పునరావృతం కాకూడదన్నదే తమ ప్రభుత్వ ఆలోచనని నిమ్మల రామానాయుడు చెప్పారు. బుడమేరు వరద వల్ల విజయవాడకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. విజయవాడను కాపాడుకోవటంపై అవగాహనకొచ్చామని, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయన్నారు. కేంద్రం సాయం తీసుకొని నిధులు సమీకరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. బుడమేరు పాత కాలువ సామర్థ్యం 3000 క్యూసెక్లకు పెంచాలని, సామర్థ్యం పెంచేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించామన్నారు. సమాంతరంగా కొత్త కాలువ తవ్వేందుకు కూడా అంచనాలకు ఆదేశించామన్నారు. ఉప్పుటేరు మార్గాన్ని వెడల్పు చేయటం మరో కార్యాచరణని, వీటన్నింటిపై ఈ నెల 18న మరోసారి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిపాదనలు సీఎంకు సమర్పించి తదుపరి కేంద్రానికి పంపిస్తామన్నారు. ఏదైతే ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు ఈ రోజు కూడా మనందరం కూడా మర్చిపోలేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి బుడమేరు వరద నుంచి భవిష్యత్తులో విజయవాడని కాపాడుకోవడానికి ఏ రకంగా మనం ప్రయత్నాలు చేయాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గత 4-5 నెలలుగా అటు ఇరిగేషన్ శాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ పదే మేము 5-6 సార్లు ఇండివిజువల్గా రివ్యూస్ పెట్టుకుని కొంత అవగాహనకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ ముగ్గురు కలిసి ఒక నివేదికను తయారు చేసుకుని ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే దాన్ని పరిశీలించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఆ బుడమేరు ఆపరేషన్ను మనం చేపట్టి భవిష్యత్తులో ఆ విజయవాడ వరద ముప్పు లేకుండా కాపాడేటువంటి ప్రయత్నం ఫస్ట్ ప్రయారిటీగా చేయాలని ఆయన ఇచ్చినట్టు. ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కొంత వర్క్ చేశారు. అయితే మున్సిపల్ శాఖ వాళ్ళు యాక్చువల్గా దానికి సంబంధించి ఏం చేయాలా, రెవెన్యూ ఏం చేయాలి ఈరోజు డిస్కస్ చేశారు. ప్రిలిమినరీ ఫస్ట్ డిస్కషన్, కంబైన్ డిస్కషన్. మళ్ళీ ఈ నెల 18వ తేదీ మళ్ళీ కూర్చునేటట్టుగా ఈ లోపల అధికారులకు యాక్చువల్గా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు అవన్నీ వర్క్ చేసుకొని వస్తే 3 డిపార్ట్మెంట్లు 18వ తేదీ కూర్చొని మళ్ళా ప్రణాళికను రచించి కంబైన్డ్గా ముఖ్యమంత్రి గారికి చూపించి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో మళ్ళా, ఎందుకంటే ఇది డిజాస్టర్లో వచ్చింది, మళ్ళా డిజాస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఆ మంత్రి గారితో అధికారులతో మాట్లాడి కేంద్రానికి పంపించి కేంద్రం నుంచి కొంత సహాయం తీసుకోక తప్పదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఖజానా ఖాళీ. జగన్మోహన్ రెడ్డి మొత్తం అసలు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఫైనాన్షియల్ ప్లానింగే లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15th ఫైనాన్స్ డబ్బులు కూడా అట్ వాడేశాడు. అవి జనరల్గా ఏంటంటే లోకల్ బాడీస్కి ఇవ్వాలా. లోకల్ బాడీస్ వాళ్ళు మున్సిపాలిటీస్లో మీటింగ్లు పెట్టుకొని వాళ్ళకి కావాల్సినవి ఫైనలైజ్ చేసుకోవాలా. కౌన్సిల్లో రిజల్యూషన్ చేసుకొని 15th ఫైనాన్స్ రోడ్డుకి అవసరమా, డ్రైన్కి అవసరమా, డ్రింకింగ్ వాటర్కి అవసరమా, లైట్కి అవసరమని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై వారు సంతృప్తిగా లేరని చెప్పారు. అర్జీల పరిష్కారంలో మొక్కుబడిగా పనిచేయడం మానుకోవాలన్నారు. మంగళగిరిలోని ఏపీఐఏసీ భవనంలో ప్రాంతీయ రెవెన్యూ అధికారుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జోన్ 2, జోన్ 3 జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది అర్జీదారులు అసంతృప్తిగా ఉన్నారన్నారు.
అర్జీల పరిష్కారంలో మొక్కుబడిగా పనిచేయటం మానుకోవాలన్నారు. పరిష్కరించగలిగిన అర్జీలను కూడా సకాలంలో పూర్తి చేయటం లేదన్నారు. ఈ విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని అనగాని సత్యప్రసాద్ అన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మాట్లాడుతూ రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి చాలా ఉందన్నారు. ఈ శాఖకు ప్రస్తుతం సర్జరీ అవసరమన్నారు. ఉద్యోగులు ట్రెడ్మిల్పై పరిగెడుతున్నట్లు ఉన్నారే కానీ గమ్యం మాత్రం చేరటం లేదని వెల్లడించారు. పెద్దలు చెప్పినట్టుగా రిక్వైర్మెంట్ ఎక్కువగా ఈవెన్ సీఎం నుంచి అయితే వాళ్ళు మానిటర్ చేస్తారో వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మనం చేసినటువంటి రిడ్రెస్ట్ 20,000లో రెవెన్యూ రీసర్వే అవ్వచ్చు, మన గ్రామ రీసర్వే అవ్వచ్చు, లేకపోతే సదస్సులు అవ్వచ్చు, లేకపోతే న్యాయం చేయగలుగుతాము. ఆ నంబర్కి న్యాయం జరుగుతుంది అన్నప్పుడు మనం తప్పకుండా మనం తగ్గి చేసే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దాంతో పాటు ఎందుకంటే సిటిజన్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్, అది ఎక్కువగా ల్యాక్ అవుతా ఉంది. దాన్ని క్లియర్ చెప్పారు. డెఫినెట్గా ఇఫ్ యూ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ ఆన్ పర్టికులర్ సబ్జెక్ట్ అవన్నీ కూడా తప్పకుండా మనం సాల్వ్ చేయగలం. దగ్గర కమిటీ లాగా వేసుకోండి, అందరూ కూర్చోండి, మాట్లాడండి. ఈ సంబంధించిన 3 గ్రామాలకు సంబంధించిన భూములన్నీ కూడా 22A పెట్టారు. అసెంబ్లీలో అడిగారు 1490 నాట్ టాకింగ్ అబౌట్ అన్ని కూడా. అలాగే దాంట్లో భాగంగా ప్రజాప్రతినిధులు అలాగే అధికారులందరూ కూడా ఇట్లా దేవాలయాలపై ఆధిపత్యం కోసం హిందూ దేవాలయాలను కబ్జా చేసేందుకు ఒక పథకం ప్రకారం విశ్వ హిందూ పరిషత్ క్యాంపెయిన్ ప్రారంభించి చలో విజయవాడకు పిలుపునిచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఇది హిందూ దేవాలయాలు భక్తులపై దాడి అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా భక్తి విశ్వాసాలతో నడుస్తున్న రాష్ట్రంలో అల్లకల్లోలం చేసి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి హిందువుల్లో ఒక భయాందోళనను సృష్టించడానికి ఉద్దేశించిన కార్యక్రమం అని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అబద్ధాలు అర్ధసత్యాలతో ప్రచారం చేసి భక్తులను తప్పుదారి పట్టించాలని విశ్వ హిందూ పరిషత్తు ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే చలో విజయవాడ అంటూ కార్యక్రమం నిర్వహించిందని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని చోట్ల దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఉందని, ఇప్పుడు కాదు చారిత్రకంగా ఉందన్నారు. గతంలో రాజుల కాలంలో దేవాలయాలు కట్టించింది, పోషించింది, భూములు కేటాయించింది వాళ్లేనని, ఆ భూముల్లో వచ్చే ఆదాయం ద్వారా దేవాలయాల పోషణకు వెచ్చించింది రాజులు, అప్పటి ప్రభుత్వమేనని అన్నారు. స్వాతంత్ర్యానంతరం ఎండోమెంటు, వక్స్ బోర్డు, మిషనరీ చట్టాలు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ తీసేసి ఎవరికి అప్పగించాలని ధర్మకర్తలంటే ఎవరని ప్రశ్నించారు. కాశీ విశ్వనాథ దేవాలయం ఇంతకుముందు మహంతుల ఆధ్వర్యంలో ఉండేదని, తర్వాత వారు వారసత్వం కోసం కొట్టుకొని పూజలు కూడా చేయకుండా అడ్డుకొని కోర్టుకు వెళితే అప్పుడు ప్రభుత్వం నియమించిన ట్రస్టుతో నడుస్తోందన్నారు. అయోధ్య దేవాలయం 1800 కోట్లతో నిర్మించారని, ఆ దేవాలయాన్ని ట్రస్టు నడుపుతోందన్నారు. ప్రభుత్వ నియంత్రణ లేకపోతే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది కాదన్నారు. ఉత్తరప్రదేశ్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేవాలయాన్ని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చారని చెప్పారు. ప్రభుత్వ నియంత్రణ సజావుగా సాగడానికని తెలిపారు. ఈ మీరాశిదారులు ఎక్కడో చెన్నైలోనో తమిళనాడు కర్ణాటకలో ఉండేవాళ్ళు, ఒక ఆఫీస్ తిరుపతిలో ఒక ఆఫీస్ పెట్టుకుని ఉండేవాళ్ళు. వచ్చిన ఆదాయంలో అత్యధిక భాగం వాళ్ళకి పోయేది. రామారావు గారు దాన్ని రద్దు చేసి ఆ మీరాశి విధానాన్ని సిస్టమ్ రద్దు చేసి టీటీడీ బోర్డు నియమించి ఆ బోర్డు ఆధ్వర్యంలో చేశారు. నడుస్తున్నది. టీటీడీ బోర్డు చైర్పర్సన్ కూడా ప్రభుత్వం నియమిస్తుంది. ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో ఎవరినైనా నియమించి ఆ దేవాలయ యొక్క పద్ధతులకు భిన్నంగా వ్యవహరిస్తే అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు, అటువంటి వాళ్ళని నియమించకపోవచ్చు. దేవాలయాల్లో ప్రభుత్వం నియమించినటువంటి ట్రస్టులు, ట్రస్ట్ బోర్డులు అందరూ హిందువులే ఉంది. టీటీడీ బోర్డు లడ్డు అవినీతికి పాల్పడింది ముస్లింలు కాదు, క్రైస్తవులు కాదు, దాని అంతా కూడా హిందువులే, హిందూ భక్తులు అనుకునే వాళ్లే, బోర్డు మెంబర్లే, వాళ్లే అవినీతికి పాల్పడ్డారు, అప్రతిష్ట తెచ్చారు టీటీడీకి. మరి దీన్ని మతానికి ఆపాదించడం అనేది సరైనది కాదు. అవినీతి అనేది అన్ని మతాల్లోనూ ఉండొచ్చు, మతాలకు సంబంధం లేకుండా ఉండొచ్చు. అవినీతిని నిర్మూలించాలి తప్ప ఇప్పుడు ఆ పేరుతోటి మొత్తం విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు భూములు దేవాలయాల మీద తమ కంట్రోల్ తీసుకుని పెత్తనం చేయాలని అంటే అది భక్తులకు అపరాధం చేయటమే. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా హైందవ శంకారావం సభలు నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ సంఘటన మహామంత్రి గోకరాజు గంగరాజు వెల్లడించారు. హిందూ ఆలయాలు ప్రభుత్వాల చేతుల్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని మండిపడ్డారు. భక్తులే స్వయంగా ప్రతిపత్తితో నిర్వహించాలనే డిమాండ్తో ఈ హైందవ శంకారావ సభలు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి శంకారావాన్ని పూరించి సభలకు అంకురార్పణ చేస్తున్నామన్నారు.
కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ సంఘటన మహామంత్రి గోకరాజ్ గంగరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడకు సమీపంలో కేసరపల్లిలో హైందవ శంఖారావం నినాదంతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, 30 ఎకరాలలో ఈ సభ పార్కింగుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. బస్సులు, రైళ్లలో లక్షల మంది ఈ సభకు తరలివస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి శంఖారావాన్ని పూరించి సభలకు అంకురార్పణ చేస్తున్నామన్నారు. జనవరి 5న మధ్యాహ్నం ఈ సభ ప్రారంభమై సాయంత్రం వరకు జరుగుతుందన్నారు. హిందూ ఆలయాలు ప్రభుత్వాల చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని మండిపడ్డారు. భక్తులే స్వయం ప్రతిపత్తితో నిర్వహించాలనే డిమాండ్తో ఈ హైందవ శంఖారావ సభలు నిర్వహిస్తున్నామన్నారు. విహెచ్పి ఆధ్వర్యంలో జరిగే ఈ సభలకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారని గోకరాజ్ గంగరాజ్ పేర్కొన్నారు. అనంతరం విహెచ్పి ఉమ్మడి ఏపీ క్షేత్ర కార్యదర్శి సత్యం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హిందూ ఆలయాలపై ప్రభుత్వాల పెత్తనం పెరిగిందని విమర్శించారు. ఆలయాలకు వచ్చే ఆదాయాలను కూడా దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ధూపదీప నైవేద్యాలకు కూడా ఇబ్బంది పడే ఆలయాలు ఉన్నాయన్నారు. అర్చకులకు కనీసం జీవనోపాధి కూడా ఉండడం లేదని, జీర్ణోద్ధరణలో ఉన్న ఆలయాలను అసలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని హైందవ శంఖారావంతో ఉద్యమం మొదలుపెట్టామన్నారు. మరి రేపు ఆదివారం 5వ తారీఖు హైందవ శంఖారం పేరుతో విశ్వ హిందూ పరిషత్ బ్రహ్మాండమైన సమావేశం ఇక్కడ ఏర్పాటు జరిగింది. కేసరపల్లిలో 30 ఎకరాల్లో ఒక పెద్ద బహిరంగ సభ కోసం ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయి. పార్కింగ్ సుమారు 3.5 లక్షల మంది దీంట్లో పాల్గొంటారని మేము భావిస్తున్నాం. చేతంటే మా లెక్క ప్రకారంగా సుమారు 4,000 బస్సులు వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరుతున్నాయి. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఏ బస్సులో ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏ రోడ్లో రావాలి అనేది కూడా అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంచేత ఏ ఇబ్బంది లేకుండా సజావుగా మొత్తం భక్తులందరూ కూడా ఈ 4 లక్షల మంది 3-4 లక్షల మంది ఈ ప్రదేశానికి రావటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. కాబట్టి అన్ని ప్రభుత్వం చేస్తుంది. మనం ఎవరైనా కొడితే అది మన పని కాదు, ప్రభుత్వం పని. ఉదాసీనంగా ఉండే వ్యవస్థ హిందూ సమాజంలో నెలకొంది. కాబట్టి ఈ సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత రిలాక్స్ మూడ్లో హిందువులు ఉన్నారు. ప్రభుత్వము దీన్ని పట్టించుకోని మూడ్లో ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి హిందువుల యొక్క రక్షణ హిందువులు చేసుకోవాలన్న ఆలోచన హిందూ సమాజానికి రావడం కూడా అవసరం. అటు అన్ని ప్రభుత్వం చేయలేదు. దేవాలయాలు భూములు అమ్మేస్తుంటే మనం ఉదాసీనంగా చూస్తూ ఉంటే ప్రభుత్వమే కాపాడుతుంది అనుకోవడం వల్ల ఈవేళ భారతదేశంలో సుమారుగా 45 నుంచి 48% భూములు అన్యాకృతం అయిపోయింది. కాబట్టి ఈ వ్యవస్థ మారాలి అంటే ఇది హిందువులు నిర్వహించుకున్నప్పుడే జరుగుతుంది. ఇది జాతీయ స్థాయి ఉద్యమం. విశ్వ హిందూ పరిషత్ ఒక ఉద్యమం తీసుకున్నాక ఫెయిల్ అవ్వడం అన్నది ఉండదు. ఉదాహరణకి రామసేతును బద్దలు కొట్టొద్దని ఉద్యమం చేశాం, అది ఆగిపోయింది. తిరుమల 7 కొండలు చేయొద్దని ఉద్యమం చేశాం, అది ఆగిపోయింది. 2 కొండలు చేసినటువంటి జీవో నిలిచిపోయింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం చేయాలని ఉద్యమం చేశాం, ఆలయ నిర్మాణం జరిగింది. అమర్నాథ్ భూములు వెనక్కి ప్రభుత్వం తీసేసుకున్నట్టు భూములు వెనక్కి దేవాలయానికి ఇవ్వాలని ఉద్యమం చేశాం, అది జరుగుతోంది. కాశీమి పోరాటం చేశాం, పురావస్తు శాఖ తవ్వకాలు జరుగుతున్నాయి. అలాగే మధురమి పోరాటం చేస్తున్నాం, మధుర పురావస్తు శాఖ తవ్వకాలు జరుగుతున్నాయి. కాబట్టి అది చట్టబద్ధమైనది, న్యాయబద్ధమైనది, ధర్మబద్ధమైనది, సత్యబద్ధమైనది అయితేనే విశ్వ హిందూ పరిషత్ ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంది. కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన ఆదివారం గంగూరులోని ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ క్యాంపస్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సమితి సభ్యులు, సంక్రాంతి సంబరాల నిర్వాహకులు కిలారు ఫణిప్రసాద్ తెలిపారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి పద్మ విభూషణ్ ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశిష్ట అతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు. ఆటలు, పాటలు, రంగవల్లుల పోటీలు, నృత్యాలతో మన సంస్కృతి ప్రతిబింబించేలా సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. లబ్బిపేటలోని ఒక హోటల్లో కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 5వ తేదీన గంగూరులోని ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ క్యాంపస్లో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల ఆహ్వాన పత్రికను సమితి సభ్యులు కిలారు ఫణిప్రసాద్, వేములపల్లి అనురాధ, ముత్తవరపు శివరామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016లో సమితిని ప్రారంభించామని, అప్పుడు కేవలం 500 మంది సభ్యులు మాత్రమే ఉన్నారని, నేడు 1300 మంది సభ్యులకు తీసుకువెళ్లామన్నారు. రాష్ట్రంలోని అనేక చోట్ల కమ్మవారి ఆడపిల్లలు చదువుకోలేని స్థితిలో ఉన్నారని, ప్రతి సంవత్సరం 30 మందిని ఎంపిక చేసి విద్యను అందిస్తున్నామని తెలిపారు.
పెనమలూరులో కిలారు రామ్మోహన్ రావు ఉచితంగా స్థలమిచ్చారని, అందులో వసతి గృహాన్ని నిర్మించడం జరిగిందని, అందులోనే ఆడపిల్లలు ఉంటారన్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలను ఈ నెల 5న గంగూరులోని ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ క్యాంపస్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పందిపేడ్లు, పొట్టేళ్లు, కోడిపుంజులు, పక్షులు, వివిధ జంతువుల ప్రదర్శన, వీరనాట్యం, గరగలు, డప్పు, దరువులు, కోలాటం, హరిదాసు, గంగిరెద్దుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ రకాల ఆటల పోటీలు ఉంటాయన్నారు. రంగవల్లుల పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలలో కమ్మవారందరూ పాల్గొనాలని కోరారు. సో సంక్రాంతి సంబరాలని ఈవెంట్ని బేస్ చేసుకుంటూ సాంప్రదాయబద్ధంగా సంక్రాంతిలో ఏమేమి చేస్తారు, వాట్ ఈజ్ వాట్ ఏంటనే దాని గురించి అందరికీ తెలియడం కోసం ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంక్రాంతి సంబరాల్లో ఎడ్లు ఉంటాయి, మంచి మంచి ఎడ్లు ఉంటాయి. మన కృష్ణా జిల్లాలో ఎవరో చూడనటువంటి ఎడ్లు మేము ప్రదర్శన పెడుతున్నాం. తర్వాత అట్లాగే పొట్టేళ్ళు, మంచి మంచి పొట్టేళ్ళు. మీరు ఎప్పుడో మనం చిన్నప్పుడు పందాలు చూసేవాళ్ళం, పొట్టేళ్ళు పందాలు, తర్వాత లేవు. అట్లాగే పొట్టేళ్ళు కూడా చూస్తాం. అట్లాగే మంచి మంచి కోళ్ళు, మీరు సంక్రాంతి పండగ రోజు కోళ్ళ పందాలు వేస్తూ ఉంటారు, మీడియా వాళ్ళందరూ మీరు అక్కడికి వెళ్ళి కవర్ చేస్తారు. అట్లాగే ఇక్కడ కోళ్ళు ఉంటాయి, కాకపోతే కత్తి కట్టి పందాలు వేయడం అనేది ఉండదు. సో ఆ ప్రదర్శన ఉంటుంది. అట్లాగే ఆవులు, గంగిరెద్దులు, హరిదాసులు, అట్లా చాలా చాలా ప్రోగ్రామ్స్ని మనం ఈవెంట్స్ని ఇది మేము చాటించాలంటే సంక్రాంతి సంబరాలు గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది అనేది పోర్ట్రేట్ చేస్తూ ఈ సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం. ఇది మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి కమ్మవారందరినీ ఆహ్వానిస్తున్నాం. వచ్చి మా ఆహ్వానం చూసి మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు పిల్లల ఎళ్ళ శ్రద్ధ చూపించాలని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ఎళ్ళ మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాలనే ఆశతోనే మేము ఇవన్నీ కండక్ట్ చేస్తామండి. వాళ్ళకు కూడాను మన సంక్రాంతి మన పూర్వం సంక్రాంతి ఎట్లా చేశారు అనేది కూడా తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ సంక్రాంతి సంబరాలు అంత ఉత్సాహంగా మనం జరుపుతున్నామండి. దానికి సరిపడా ప్రిపరేషన్ మేము చేపిస్తున్నాం. మమ్మల్ని చూసి 11 సంస్థలు వచ్చినాయండి. కాకతీయ సేవా సమాఖ్య కింద హైదరాబాద్లో రిజిస్టర్ అయ్యి 11 సంస్థలు వచ్చినాయండి. వీరుకొండ, శ్రీశైలం, ఏలూరు, ఇక్కడ పునాదిపాడు, ఇట్లా వేరే చోట్ల మమ్మల్ని చూసి మేము ఆహ్వానాన్ని మన్నించి కాపు సోదరులు కూడా వచ్చి 2 హాస్టల్స్ పెట్టారండి. మిగతా వాళ్ళకి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైనా సరే మేము సహాయం చేయడానికి, అని ఇది సహాయం కూడా కాదు, ఒక మార్గం అంతే, ఆదర్శంగా చూపిస్తాం. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి. దాని మూలంగా ఏంటంటే బట్టి కొట్టే చదువులు కాకుండా స్ట్రాంగ్ ఫౌండేషన్ అండి. ఇక 4 లక్షల రూపాయలు ఫీజు తీసుకొని కేకేఆర్ గౌతమ్ ఊరికి తీసుకెళ్తున్నాడు ఈ పిల్లల్ని అంటే అర్థం చేసుకోండి. అంత మెరిట్గా ఉన్నారు పిల్లలు, తయారవుతున్నారు. మేమేమి టెస్టులు పెట్టి తీసుకోమండి, రా మెటీరియల్ని తీసుకొని తయారు చేసి అట్లా పంపిస్తున్నామండి. అది సద్వినియోగం చేసుకొని సంక్రాంతి సంబరాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర కానుకగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. నగరంలోని శ్రీశ్రీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం మారినా కొత్త సంవత్సరంలో భారం తప్పడం లేదన్నారు. ప్రజలపై 16,000 కోట్ల రూపాయల భారం వేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు తమకు శిరోధార్యమని పాలక పార్టీ ప్రభుత్వం చెబుతుందన్నారు. ఎన్నికల వాగ్దానాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచడం, భారాలు మోసమని చెప్పి గత ప్రభుత్వం చేసింది కొనసాగిస్తున్నారని అన్నారు. ఛార్జీల భారానికి వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమానికి సిపిఎం శ్రీకారం చుట్టిందన్నారు. ఏం చెప్పారు ఎన్నికల వాగ్దానం? కరెంటు ఛార్జీలు పెంచాం, అధికారానికి వస్తే ఛార్జీల భారాన్ని ప్రజల మీద వెయ్యం, విద్యుత్ ఛార్జీలు పెంచాం, భారాలు మోపం. ఇది వాగ్దానం. కానీ ఇప్పుడు చూసినట్లయితే గత ప్రభుత్వం చేసిన దాన్ని మీరు కొనసాగిస్తూ ఉన్నారు. కొనసాగింపుకి కారణాలు ఏంటంటే ఈఆర్సీ చెప్పిందని చెప్తా ఉన్నారు. ఈ ఈఆర్సీ గతంలోనూ ఉంది, గతంలోనూ చెప్పింది. అందుకనే ఈ ఛార్జీల భారానికి వ్యతిరేకంగా, ట్రూ అప్ ఛార్జీల భారానికి వ్యతిరేకంగా, సర్దుబాటు ఛార్జీల భారానికి వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమం సిపిఎం చేపట్టింది. ఇప్పటికి చేస్తూ ఉంది, ఇది కొనసాగిస్తూ ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళి విద్యుత్ బిల్లులు పరిశీలన జరిపినటువంటి సందర్భంగా నగరంలో ఒక్కో బిల్లు 600 రూపాయలు పైచిలకు వస్తూ ఉందని చెప్పనేటువంటిది వాస్తవం.
ఫోరం ఫర్ ఆర్టిస్ట్ మాకినేని బసవపుణ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన నగరంలోని సిద్ధార్థ మహిళా కళాశాల మైదానంలో రంగవల్లి పేరిట మహిళామణుల సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థినులు మహిళలను 4 గ్రూపులుగా విభజించి ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలోని ఎంబీవీకే భవనంలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 5వ తేదీన నగరంలోని సిద్ధార్థ మహిళా కళాశాల మైదానంలో రంగవల్లి పేరిట నిర్వహించనున్న ముగ్గుల పోటీల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బిర్లా ఓపెన్ మైండ్స్ వారి సౌజన్యంతో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పోటీలు జరుగుతాయన్నారు. 5, 6, 7 తరగతుల విద్యార్థులు ఒక గ్రూపు, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఒక గ్రూపు, ఇంటర్ డిగ్రీ విద్యార్థులు మరో గ్రూపు, మహిళలు ఒక గ్రూపుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 4 గ్రూపుల్లోనూ మొదటి 3 బహుమతులు, 5 ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నామని అన్నారు. ముగ్గుల పోటీలతో పాటు మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ముగ్గుల పోటీల్లో పాల్గొనేవారు స్పాట్ రిజిస్ట్రేషన్, క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్ అయినా చేయించుకోవచ్చని అన్నారు. పోటీలు ముఖ్యంగా 4 విభాగాలుగా నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు 4, 5, 6, 7 తరగతులు, రెండో గ్రూపు 8, 9, 10 తరగతులు, ఇంటర్ డిగ్రీ విద్యార్థులు మరియు గృహిణులు. వీళ్ళకి 1, 2, 3 ప్రైజులు, తర్వాత 5 కన్సలేషన్స్ గాను బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా కల్చరల్ CEO తేజస్విని గారు, సిద్ధార్థ ఇంటర్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్ విచ్చేయుచున్నారు. అండ్ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం శ్రీమతి స్వరూపరాణి గారు కూడా ముఖ్య అతిథిగా వస్తున్నారు. ముగ్గుల పోటీలతో పాటు సంక్రాంతి సంబరాలు అన్నీ అక్కడ మన సాంప్రదాయాల్లో ఏమైతే ఉంటాయో గంగిరెద్దులు, భోగి మంటలు, బొమ్మల కొలువు, హరిదాసులు ఇలాంటివన్నీ కూడా పిల్లలకి ఇప్పుడు వచ్చే తరానికి అవన్నీ తెలియాలి, ఆ సాంప్రదాయాలన్నీ మర్చిపోకుండా ఉండాలి అని వాటన్నిటినీ కూడా మేము ఏర్పరచడం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్య అతిథులుగా మన కల్చరల్ CEO తేజస్విని గారిని ఆహ్వానించడం జరిగింది. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం కె స్వరూపరాణి గారు, సునీల్ కుమార్ గారు, ఫోరం ఫర్ ఆర్టిస్ట్ సునీల్ కుమార్ గారు, సిద్ధార్థ మహిళా కళాశాల ఇంటర్ కాలేజీ ప్రిన్సిపల్ పద్మజ గారు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ కల్పన గారు ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరుగుతుంది. దీంట్లో ముగ్గుల పోటీతో పాటు రకరకాల స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. మహిళామణులు వాళ్ళ యొక్క క్రియేటివిటీని బయట పెట్టుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా అనుకుంటున్నాము. దీంట్లో మెహందీ స్టాల్ ఉంటుంది, ఫుడ్ స్టాల్ ఉంటుంది. ఈ విభాగాలన్నింటినీ కూడా మీరు వీక్షించి మీరు ఫుల్గా దీనికి అందరు తరలి వస్తారని మీ అందరికీ ఆహ్వానం చెప్తున్నాను. ఎన్నికల ముందు విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని AISF నగర కార్యదర్శి సాయి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద AISF ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. AISF నగర కార్యదర్శి సాయి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం అమలు చేయటం విషయంలో మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం 107, 108 జీవోలను ప్రవేశపెట్టి అమలు చేయటం వలన వందల మంది విద్యార్థులకు MBBS విద్యను కోల్పోయారని, ఆ జీవోలను రద్దు చేసి పాత విధానాన్ని అమలుపరుస్తామని చెప్పిన మంత్రి నారా లోకేష్ జీవోలను రద్దు చేయకుండా విద్యార్థులను మోసం చేశారన్నారు. సబ్గా మేము అడుగుతున్నాం. ఆయన అక్కడెక్కడో వెళ్తుంటే మేమేమో శాంతియుతంగా నిరసన వ్యక్తం తెలియజేస్తూ మా యొక్క హక్కుల కోసం మేము స్వతంత్రంగా ఈరోజు రోడ్డున ట్రాఫిక్కి నియంత్రణ కలిగించకుండా అడిగే హక్కు కూడా ఈరోజు మాకు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. కావున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినులు వారు తల్లికి వందనం పథకం అమలు పరిస్తే ఆ ఫీజును తీసుకెళ్లి ఈరోజు కార్పొరేట్ కళాశాలలో కూడా కట్టచ్చు అని చెప్పి నమ్మి ఆ వైపుగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి. ఆనాడు అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీ యొక్క స్వార్థం కోసమే వ్యవహరిస్తున్నారన్నట్టుగా ఈ ప్రభుత్వం తెలియజేస్తుంది. కాబట్టి చేతగాని నారా లోకేష్
విద్యాశాఖ మంత్రి గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన రాష్ట్ర తల్లిదండ్రుల పక్షాన మేము కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని సచివాలయం వాలంటీర్లు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద వాలంటీర్లు భిక్షాటన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సచివాలయ వాలంటీర్లు నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద భిక్షాటన నిర్వహించారు. వాలంటీర్ల భిక్షాటన కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి జె కోటేశ్వరరావు, వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు సంఘీభావం తెలియజేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని, వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ జీతాలు ఇవ్వాలని, లేకుంటే వాలంటీర్ల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఉగాది పండుగ సందర్భంగా వాలంటీర్లకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన సుదీర్ఘ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు యూటర్న్ తీసుకోవటం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లకు న్యాయం చేయాలని, బకాయి పడ్డ జీతాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోటేశ్వరరావు సచివాలయ వాలంటీర్లు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సందర్భంగా వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాము, ఇప్పుడు ఇస్తున్నటువంటి 5,000 సరిపోదు కాబట్టి 10,000 రూపాయలకి పెంచుతామని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతా ఉన్నది. 6 నెలల నుంచి జీతాలు లేవు, వీరిని కొనసాగించేటటువంటి పరిస్థితి కనబడట్లేదు. అందువల్ల స్పష్టంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇద్దరూ కూడా మీరు ఇచ్చినటువంటి మాటకి నిలబడి వాలంటరీ వ్యవస్థని కొనసాగించాలని చెప్పి గత 6 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉండేటటువంటి పరిస్థితి సరైనటువంటిది కాదు. వారిని మీరు చెప్పినట్టుగా 10,000 రూపాయలకి పెంచి కొనసాగించేటటువంటి దానికోసం తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున వారి ఆర్థిక వ్యవస్థ ఇది ఎందుకు వచ్చామో మీరు గుర్తించమని అడుగుతున్నాము. మీరు ఇచ్చిన ఎన్నికల ముందు వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయారు కాబట్టి ఈరోజు వాలంటీర్లందరం రోడ్డుపై వచ్చి భిక్షాటన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. మరి మీరు పెండింగ్లో ఉన్న గౌరవవేతనాన్ని చెల్లించలేని పక్షంలో ఉన్నారు కాబట్టి మరి మా జీవితాలు మరి రోడ్డుపైకి వచ్చినాయి. మరి మమ్మల్ని మరి జనాలే మరి గుర్తించి ఈ భిక్షాటన ప్రోగ్రాంలో మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మిమ్మల్ని ఈ మీడియా ద్వారా మేము గుర్తించమని అడుగుతున్నాము. మరి రేపటి దినం కూడా మేము బ్యాక్ టు వర్క్, మరి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మరి వెనక్కి తీసుకున్నారు కాబట్టి బ్యాక్ టు వర్క్ అనే ప్రోగ్రాంతో మేము ముందుకు వస్తున్నామండి. దయచేసి ఇకనైనా కానీ మమ్మల్ని గుర్తించి మీరు వాలంటీర్లుగా మాకు ఇవ్వాల్సిన పెండింగ్లో ఉన్న గౌరవవేతనాన్ని మాకు చెల్లించి మాకు ఇస్తున్న ఉద్యోగ భద్రత మాకు దయచేయమని ఈ యొక్క సమక్షంలో మిమ్మల్ని వేడుకుంటున్నామండి. విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నాలను విరమించుకోవాలని, స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ను రద్దు చేయాలని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక కన్వీనర్ ఎంవి ఆంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల వలన విద్యుత్ నష్టాలు తగ్గుతాయని చెప్పడం వినియోగదారులను మభ్యపెట్టడం కోసం చెప్పే మాట తప్ప నిజం కాదన్నారు. విద్యుత్ సరఫరా కోసం అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేస్తేనే పంపిణీ నష్టాలు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. నగరంలోని ఎంబీవీకే భవనంలో విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కన్వీనర్ ఎంవి ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర విధానానికి అనుగుణంగానే 2025-2026కు డిస్కమ్లు సమర్పించిన ప్రతిపాదనలలో టైమ్ ఆఫ్ డే టారిఫ్ విధానాన్ని ప్రతిపాదించాయన్నారు. దీని ప్రకారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు అధిక ఛార్జీలు వసూలు చేస్తారన్నారు. ఈ టైమ్ ఆఫ్ డే టారిఫ్ విధానాన్ని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఈ విధానాన్ని అమలు చేయడం కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయబోతున్నారని అన్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు అమలులో ఉన్న పోస్ట్ పెయిడ్ విధానంలో పేపర్ బిల్లు వినియోగదారుల చేతికి రావటం వలన ఎంత వాడుతున్నామో, బిల్లులో ఏ ధర ప్రకారం బిల్లు వేశారు, ఏ హెడ్స్ క్రింద ఎంతెంత మొత్తాలు వేశారు అన్న వివరాలు వినియోగదారునికి తెలుస్తుంది. బిల్లు పారదర్శకంగా ఉంటుందన్నారు. ప్రీపెయిడ్ విధానంలో ఇవేవీ తెలియవు, అంటే పారదర్శకత ఉండదన్నారు. పోస్ట్ పెయిడ్ విధానంలో బిల్లు చెల్లించడానికి 15 రోజులు గడువు ఉంటుందని, బిల్లు చెల్లించకపోతే పెనాల్టీతో చెల్లించడానికి, అప్పటికీ చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేయడానికి నిర్దిష్టమైన గడువు ఉంటుందన్నారు. ఈ గడువు వరకు వినియోగదారునికి విద్యుత్ సరఫరా గ్యారంటీ ఉంటుందని, ప్రీపెయిడ్ విధానంలో అది ఉండదన్నారు. ఎప్పుడు బ్యాలెన్స్ అయిపోతే అప్పుడు కనెక్షన్ కట్ అవుతుందన్నారు. చూసి దాని ప్రకారం ఛార్జ్ చేయడమే కరెక్ట్ అయినటువంటిది. అందువల్ల అసలు ఈ ప్రీపెయిడ్ విధానమే
తప్పు అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. వీళ్ళు అసలు ఇది చేయటం అనేటువంటిది, ఈ స్మార్ట్ మీటర్లు అనేటువంటిది విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడం కోసం ఏర్పాటు చేసినటువంటి విధానం. ఇది విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడం ఎందుకంటే దాంట్లో వాళ్ళు అసలు స్మార్ట్ మీటర్ల తయారీలోనే వాళ్ళే డిజైన్ చేయటం, వాళ్ళే పెట్టుబడి పెట్టడం, వాళ్ళే ఆపరేట్ చేయడం, వాళ్ళ సొంతంగా వినియోగించుకోవడం అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ మీటర్లు వీళ్ళు పెడుతున్నారు, బ్యాక్ ఎండ్ మీటర్లు బ్యాక్ ఎండ్ లో దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా పెడతారు. అది కూడా అదానీ కంపెనీ వాడే పెడతాడు. ఈ మొత్తం బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఈ మొత్తం కూడా మన అయిపోయిన తర్వాత, ఇది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారాలు, వైర్లు కూడా ఆటోమేటిక్గా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రైవేటీకరించడానికి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానం. అందుకే దీన్ని వ్యతిరేకిస్తాం. శుభమస్తు షాపింగ్ మాల్లో 40 రోజుల పాటు లక్కీ డ్రా తీసి విజేతలకు ఎలక్ట్రికల్ బైక్స్ ఇవ్వడం అభినందనీయమని జియో ఏపీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అనూప్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న లక్కీ డ్రాలో భాగంగా శుక్రవారం లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. దుర్గా అనే మహిళ ఈ డ్రాలో ఎలక్ట్రికల్ బైక్ను గెలుపొందినట్లు ప్రకటించారు. భారీ ఆఫర్స్తో పాటు ఇలాంటి డ్రాలు తీయడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఆపరేషనల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ సంక్రాంతి వరకు ఈ డ్రా కొనసాగుతుందని చెప్పారు. తమ షాపింగ్ మాల్లో 1000 రూపాయల కన్నా ఎక్కువ కొనుగోలు చేసిన వారికి ప్రతిరోజు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేస్తున్నామన్నారు. సంక్రాంతి విజేతకు కారు ఇస్తామని తెలిపారు. ఈరోజు వీళ్ళు ఇచ్చే ఆఫర్లు కూడా మనం చూస్తే 40 ఎలక్ట్రికల్ బైక్స్ అండ్ రెండు కార్లు ఇస్తున్నారు. డిసెంబర్ 25న ఒకటి కారు డ్రా తీశారు. అదేవిధంగా మళ్ళీ రాబోయే 20 సంక్రాంతికి మళ్ళీ ఇంకో డ్రా ఉంటుందండి. కావున ఈ షోరూమ్కి, ఈ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుస్తూ, ఇంకా జనాలందరూ కూడా వచ్చి మంచి వస్త్రాలు ఇక్కడ మంచి ఉంటాయి కాబట్టి అందరూ వచ్చి కూడా విజిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి, అదేవిధంగా వీడియో మిత్రులందరికీ కూడా నమస్కారం తెలుస్తూ, దుర్గా గారికి రావడం జరిగిందండి. వారి చేతుల మీద తీసిన లక్కీ డ్రాలో ఎలక్ట్రానిక్ బైక్ గెలుచుకోవడం జరిగింది. అలాగే ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లందరూ వినియోగించుకోవాల్సిన కోరుతున్నాము. ఇది మన దగ్గర 99 రూపాయల నుంచి అన్ని విభాగాల్లో కూడా మన దగ్గర ఆఫర్లు కలవండి. ప్రతి ఒక్క సెక్షన్ శారీస్ కానీ, డ్రెస్సెస్లో కానీ, మెన్స్ వేర్, కిడ్స్ వేర్లో కానీ మన స్టార్టింగ్ రేటే 99 రూపాయలండి. క్వాలిటీతో కూడిన ఐటమ్సే మనం ఇవ్వటమే మన ప్రత్యేకత. సంక్రాంతికి మరిన్ని వెరైటీలతో, మరిన్ని కలెక్షన్లతో ఎవరి దగ్గర లేని విధంగా మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. మన ఇదే కాదండి, ఇది సంక్రాంతికి ఒక షిఫ్ట్ కారు, డిజైర్ కారు కూడా పెట్టడం జరిగింది. ఇది జనవరి 16వ తారీఖున అనేది డ్రా ద్వారా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లందరూ వినియోగించుకోవాలి. మన దగ్గర ఉన్న వెరైటీస్ మార్కెట్లో కూడా ఎక్కడ ఉండవు. మీరు ప్రతి ఒక్కరూ ఒకసారి విజిట్ చేసి ఈ ఐటమ్స్ని, క్వాలిటీని మొత్తాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.